డిఫరెంట్ ఫీలింగ్. ఈ నాగలు మోస్తుంటే తెలిసింది రైతు కష్టం అంటే ఉన్నట్టుందేమో ఇక్కడ కల్చర్ ఇదంతా చాలా బాగా నచ్చింది. సోలు పిండి అయితే తయారు చేసుకుంటారు. చాలా రుచిగా అయితే ఉంటది ఈ కూర అయితే. లోనే నాకు చాలా ఎక్కువ నచ్చేసింది. మరి లోపలికి వెళ్దాము ఇంకెంత బాగుంటుంది. హాయ్ అందరికి నమస్తే. అందరు బాగున్నారా? మేమైతే బాగున్నాం. ఈ రోజు అయితే ఒక మంచి ప్లేస్ మీకు చూపించబోతున్నాను. అది ఎక్కడంటే మన అరకు లోయలో గిరిగ్రామ దర్శిని అనే ఊరు మీకు చూపించబోతున్నాను. నాకు కూడా గిరిగ్రామ దర్శిని అనే ఊరు నాకు కూడా ఇదే మొదటిసారి. నేను చూస్తూ మీకు చూపిస్తాను. వీడియో అయితే మీకు నచ్చుతుంది అనుకుంటాను. ఈ వీడియో అయితే నచ్చినట్లయితే చివరి వరకు ఈ వీడియో చూడండి. నచ్చినట్లయితే ఒక్క లైక్ ఇచ్చి వెళ్ళండి. ఓకే, ఇప్పుడు ఆ ప్లేస్ కి అయితే వెళ్ళిపోదాం. స్టార్ట్ అయిపోదాం రండి. ఓకే, గిరిగ్రామ దర్శిని లోపలికి అయితే వెళ్ళిపోదాము. ఆ ప్లేస్కి అయితే వచ్చేసాము. రండి నాతో పాటు మీరు చూడండి. కర్రలతో ఎంత బాగా వేసుకున్నారు కదా, ఇది బ్రిడ్జి లాగా బాగుంది. నాకు ఇలాంటి ఐడియాలు రావు చేసుకోవడానికి. నీట్ అయితే చక్కగా ఇస్తున్నారు. టికెటా ఉన్నారా? ఓకే, లోపలికి వెళ్ళిపోదాం రండి. చూసారా మొక్కలు అయితే ఎంత చక్కగా వేసుకుని ఉన్నారో. కట్ చేసుకున్నారు. పొట్టి పొడవ పెరిగిన తర్వాత ఇలా కట్ చేసేసుకున్నారు చక్కగా. ఒక లెవెల్లో కట్ చేస్తారు. ఓకే, చూడండి ఇటువైపు ఎంత లేతగా పచ్చ పచ్చగా చాలా బాగుంది. ఓకే, ఇంకా లోపలికి అయితే వెళ్ళిపోదాం రండి. మంచి మంచి ప్లేస్లు అన్నీ మీకు చూపిస్తాను. ఏ పువ్వు అంటారు దీన్ని? తెలీదా? నాకు తెలీదు. ఈ పువ్వు పేరేంటో కామెంట్లో నాకు తెలియజేయండి. నాకు ఈ పువ్వు పేరు తెలీదు. ఎంత లేతగా చక్కగా పచ్చగా ఉన్నాయి. ఈ ప్లేస్ అంతా చాలా ఆకర్షించే విధంగా మాకు నచ్చే విధంగా ఉంది. చూడండి చెట్లు అయితే ఎంత చక్కగా వచ్చి ఉన్నాయో. కొయిలర్ సాగు అంటారు మా భాషతో. ఈ లేత ఆకులతో అయితే మేము కూర చేసుకుంటాం, కూర వండుకుంటాము. ఈ చిన్న లేత ఆకులు అయితే కూర చేసుకుంటాము. చాలా బాగుంటది, చాలా రుచిగా అయితే ఉంటది ఈ కూర అయితే. కూర్చొని మరి వాళ్ళ టైం స్పెండ్ చేయడానికి చాలా బాగుంది. ఇది చాలా బాగా తయారు చేశారు. గడ్డితో అయితే నేసారు. ఇదంతా చాలా బాగుంది. చూడండి ఒకసారి మీరు కూడా విజిట్ చేసేయండి ఈ ప్లేస్ని అయితే. నాకైతే చాలా బాగా నచ్చేసింది. ఫస్ట్ టైం నేను రావడము. చాలా హ్యాపీగా ఉంది. ఇక్కడ ఎంట్రన్స్ లోనే నాకు చాలా ఎక్కువ నచ్చేసింది. మరి లోపలికి వెళ్దాము ఇంకెంత బాగుంటుందో చూపిస్తాను రండి. చాలా రోజులైంది పువ్వు చూసి. ఏ పువ్వు అది? డాలియా పువ్వు ఏదో అంటారు, మర్చిపోయాను. రుబ్బురాయి బాగుంది. మన వాళ్ళు ఎక్కువగా చేతి కారం తయారు చేసుకోవడానికి ఈ రాయి అయితే యూజ్ చేసుకుంటారు. మన ట్రైబల్ ఏరియాలో ఎక్కువగా కారం వాడరు. చేతి కారంతోనే కూరలు వండుకుంటారు. చాలా టేస్ట్గా ఉంటుంది. చేతి కారం తయారు చేసిన కూర చాలా బాగుంటుందని చేతి కారమే తయారు చేసుకుంటారు. ఓకే, చూడండి ఈ ఇల్లు అయితే చిన్న ఇల్లు ఎంత చక్కగా తయారు చేస్తున్నారో చూడండి. గడ్డితో ఇలాగా కర్రలేసి కలర్స్ రంగులు అయితే అలకేస్తున్నారు. అలకడం అంటారు దాన్ని. మట్టి కూడా అండి ఇది. చూసారా ఎంత బాగుంది. రండి చూపిస్తాను. లోపలికి అయితే వెళ్ళిపోదాం రండి. చూడండి ఈ ఫోటో. మన ట్రైబుల్లో ఎలా రెడీ అవుతారో మా పెద్దోళ్ళు ఆ విధంగా అయితే ఈ ఫోటోని వేసారు ఇక్కడ. రండి లోపలికి అయితే వెళ్దాం. చూడండి ఒకసారి మీరు కూడాను. చాలా బాగుంది. చూసారా ఈ గంప అయితే మన ట్రైబుల్స్ ఎక్కువగా ధాన్యం తీయడానికి యూజ్ చేస్తారు. దీంతో మన ట్రైబుల్స్ అయితే ధాన్యం తీస్తారు. తర్వాత సోళ్ళు సామాన్లు అవన్నీ తీస్తుంటారు దీంతోనే. ఇది ఎక్కువగా యూజ్ చేస్తారు. గోడల్లో మేకేసుకొని ఇలాగైతే వేలాడదీస్తారు. కింద ఉంచితే అయితే ఎలకలు గట్రా అవన్నీ పాడు చేసేస్తాయని. ఓకే, చూడండి కొండ చీపురు కూడా పక్కనే ఉంచారు. చాలా చక్కగా అలకేస్తున్నారు కదా పండు. బాగా వేస్తున్నారు. చూడండి పైకి చూసేయండి ఒకసారి. పైన చూపించు. మామిడి ఆకులతో అయితే ఇలాగా తాడుతో కట్టేస్తున్నారు. ఇది మామిడి ఆకులు అయితే పండగ టైంలో ఏమో ఇవి
పొయ్యి అయితే ఎలా చక్కగా తయారు చేశారు. ఈ కుండ అయితే చూడండి. ఇది మనమైతే మన భాషతో పీటుకొండి అంటాము. దీంట్లో అయితే పిండి ఒక రోజు ముందైతే నానబెట్టుకుని అంబలు వండుకొని మామూలుగా నార్మల్గా ఉన్న వాటర్తో పిండి అయితే ఒక రోజు ముందు నైట్ నానబెట్టుకుని మచ్చటి రోజు ఉదయాన్నే అయితే అంబలు వండుకుంటాము. చూడండి పొయ్యి అయితే ఎలా తయారు చేస్తున్నారు మా వాళ్ళు. ఇక్కడ రైస్ వండి ఇక్కడ కూర వండుకోవచ్చు. రెండు వైపులు ఒకేసారి అయిపోద్ది అనమాట. చూడండి ఇదేంటిది, ఇది నాకు కూడా తెలీదు. బాగుంది. కుండ అయితే చాలా బాగా తయారు చేస్తున్నారు. చూడండి ఇదేమంటారు దీనికి, ఇలా కుండ పెట్టాలేమో అనుకుంటాను. దేవుడు గది అనుకుంటాను మరి. చూడండి ఎన్ని రకాలైన కత్తులు ఉంచారు. దీపం కూడా వెలిగించి ఉన్నారు. చూసారా? సరే ఫ్రెండ్స్, ఈ గుడిసె అయితే చూపించాను కదా, మరొక వేరే గుడిసె దగ్గర వెళ్తాం. లైవ్ కిచెన్. ఓకే, తింటున్నారు. ఇది తర్వాత చూపిస్తాను మీకు. కుండ పెట్టారు, డ్రింకింగ్ వాటర్. చల్లగా ఉంటుంది కుండ నీళ్ళు. ఇక్కడైతే ఎద్దుల్ని కట్టి దీని మీద బర్రేస్తారండి. ధాన్యం బస్తాలు కానీ ఏవైనా సామాన్లు ధాన్యము మట్టించిన తర్వాత ఇంటి దగ్గర తీసుకెళ్లాలంటే ఈ ఎద్దుల బండి అయితే ఉపయోగిస్తారు. ఓకే ఫ్రెండ్స్, రండి ముందుకైతే వెళ్ళిపోదాము. ఫుల్గా ఒడియో సాంగ్ అయితే వేస్తున్నారు మన వాళ్ళు. దింసాడడానికి మరి ఎవరు లేరు. రూమ్ ఫర్ ఫీమేల్ అంటే లేడీస్ ఇక్కడ ట్రెడిషనల్ గా డ్రెస్ అప్ అయ్యేసి ఈ విధంగా ఈ వీటితోటి ఫోటోలు కట్ట తీసుకుంటారు. ఈ రూమ్ లోపల అయితే అన్ని ఉన్నాయి, చూపిస్తాను. బుట్ట అనమాట, ఇలాగా తుమ్మ చుట్టేసి ఆ తర్వాత బుట్ట ఇలా బాగుంటది. మీరు కూడా ఒకసారి వచ్చి విజిట్ చెయ్యండి, చాలా బాగుంటది. చూసారా బుట్ట అయితే ఎంత చక్కగా అల్లేసి ఉన్నారో. మన ట్రైబల్స్ ఇవన్నీ తయారు చేస్తారు. ఆవిడి పద్ద వేసుకొని ఇలాగా ముందున ఒక బిందె, తర్వాత వెనకలో ఒక బిందె వేసుకొని మా తాతయ్య వాళ్ళు అయితే ఇలా మోస్తుంటారు. ఊట నీళ్ళు అనమాట. అప్పుడు బోర్లు కొలాయిలు అవి ఎప్పుడేం లేవు. ఇలాగ కావిడి పద్ధతి అయితే వాటర్ అయితే ఉంట నీళ్ళు కొండ దాటుకుంటూ చాలా కొండ కిందకి వెళ్ళేసి ఉంట నీళ్ళు అయితే తోడుకొని తెచ్చుకుంటారు. ఇలాగ జెంట్స్ అనమాట ఇలా వేసుకుంటారు. ఇలా కూడా పట్టుకుంటారు. ఒకవైపు కూడా మోస్తారు. ఇలాగా చూసారా ధాన్యము దాన్ బరా అంటారు మా భాషతో. పోస్తుంటారు. ఫొటోస్ ఏమైనా దిగాలనుకుంటే మన టూరిస్ట్ వచ్చినప్పుడు దాని గురించి ఇవైతే రెడీ చేస్తున్నారు. ఇలాగా రెడీ చేసి ఉంచారు. ధాన్యం అన్నమాట ఇందులో వేసి మోస్తారండి ధాన్యము. చూసారా ఇది కట్ అయితే గొడుగు అండి. ఇది ఈ విధమైన గొడుగులు అయితే బయట పొలం పనులకు వెళ్ళినప్పుడు వాడతారు. ఇది చూడండి ఒకసారి మీరు కూడా. ఇక్కడైతే జెంట్స్ కి డ్రెస్సులు ఉన్నాయి చూడండి. తలపాకు కూడా ఉంటుంది, ముగ్గులు కూడా ఉంటాయి, పంచెలు చూడండి. ధాన్యం మోపండి. ఇది పొలంలో ఇలాగా ధాన్యం కోత అయిపోయిన తర్వాత ఈ విధంగా అయితే కట్టేసి జెంట్స్ అయితే మోస్తారు రెండు వైపులు ఇలాగా. ఇది ఏంటంటారంటే మా భాషతో దాన్ బరా అంటారు దీనికి. చూడండి ఒకసారి మీ భాషలో ఏమంటారు, దీన్ని ఏమంటారో కామెంట్లో మాకు తెలియజేయండి ఒకసారి. గుడిసెలు అయితే లైన్ గా కట్టేస్తున్నారు. చాలా బాగుంది. నీట్గా కలర్స్ రంగురంగుల కలర్స్ అయితే అలకేస్తున్నారు. అడ్డాకులతో ఏంటంటే కప్పుల్లాగా తయారు చేస్తారు. ఆ కప్పులు ఏ విధంగా అయితే తయారు చేస్తున్నారో నేను మీకు చూపిస్తాను. చూడండి అడ్డాకులతో కల్లి అంటారు ఒరియాలో. కొంచెం దీనికన్నా పెద్ద సైజ్ తయారు చేసి కళ్ళంలో తీసుకెళ్తారు. ఎందుకంటే ఇందులోనే అన్నం తింటారు ధాన్యం మట్టించిన రోజు. పూర్వీకులు ఎక్కువగా అవే చేస్తారు. ప్లేట్లో గట్రా తినరు. ఈ అడ్డాకుల్లోనే ఈ విధంగా అయితే తయారు చేసి ఇందులోనే అన్నం తింటుంటారు. ఇదైతే పేడ తట్టండి. ఇందులోనే పేడ తీసి గత్తంలో కానీ తర్వాత పొలాల్లో కానీ తీసుకెళ్తుంటారు. చూడండి ఈ విధంగా అయితే చుట్టేసి
అంబలు అయితే తాగుతారు పొలంలో కానీ, తర్వాత పశువులు కాపు వెళ్ళినప్పుడు కానీ అంబలు పట్టుకుని ఈ విధంగా చుట్టేసి ఈ విధంగా గ్లాస్ అయితే తయారు చేసి ఇందులో అంబలు పోసి తాగుతారు.